హలో పీపుల్, కింగ్ ఫిష్ తోటి బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. సో మా అత్త అయితే మంచిగా వాష్ చేసి వాటికి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఒక నిమ్మకాయ అలా దట్టించేసి ఫ్రై అయితే చేసుకుంది. మీన్వైల్ నేను బగారా రైస్ని మంచిగా ఒకసారి వాష్ చేసి నానబెట్టాను. అండ్ వెంటనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పుదీనా అన్నీ వాష్ చేసి రెడీ పెట్టుకున్నాను. బిర్యానీకి కావాల్సిన కీ ఇంగ్రీడియంట్స్ బగారా సామాన్లు కదా, బగారా అవన్నీ రెడీ పెట్టుకొని మంచిగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని వెంటనే ఈ బగారా సామాన్ అంతా వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం కలర్ మారిన తర్వాత అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫుల్ టేస్ట్ వస్తుంది. సో అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసాయి అన్నప్పుడు వెంటనే సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని దాంట్లో కొంచెం అవి మగ్గిన తర్వాత కారం అండ్ ధనియాల పొడి మీ టేస్ట్కి, మీ రుచికి సరిపడా వేసుకొని వాటిని కూడా మంచిగా మగ్గనివ్వాలి. అది మంచిగా జ్యూసీగా మగ్గిన తర్వాత పచ్చి నిమ్మకాయలు వేసుకుంటున్నాం. మెయిన్లీ అయితే డ్రై లెమన్స్ దొరుకుతాయి, అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే మాకు అది దొరకలేదు కాబట్టి పచ్చి వేసాము. అండ్ ఇక్కడ మిర్చీలు కూడా ఘాట్లు ఏమి పెట్టకుండా యాజ్ ఇట్ ఈస్ హోల్ మిర్చీస్ దాంట్లో వేసుకోవాలి. అండ్ అది కూడా మంచిగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని కూడా అన్ని ఫ్లేవర్స్ అలా పట్టేంతసేపు ఉంచుకొని దెన్ వెంటనే ఫిష్ బిర్యానీ మసాలా, అది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, లైట్ ఆప్షనల్. మేమైతే కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పేసి వేసుకొని దానిపైన ఫిషెస్ని అయితే అలా ఊరికే అలా పెట్టాము. మొత్తం కలిపితే మళ్ళీ ఫిష్ విరిగిపోతుంది కాబట్టి. సో వెంటనే బగారా రైస్ కూడా మనం దమ్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ రైస్ బాయిల్ చేయాలి కాబట్టి ఒక పెద్ద ప్యాన్లో వాటర్ వేసేసి దాంట్లో మళ్ళీ కొంచెం బగారా సామాన్ అండ్ పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసేసి మంచిగా ఒక మంచి బాయిల్ రావాలి. ఆ బాయిల్ వచ్చిన తర్వాత వెంటనే మన రైస్ కూడా వేసేసి మంచిగా ఉడకనివ్వాలి. ఒక 5 to 10 minutes ఉంచితే ఒక 70 to 80% కుక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు వాటర్ అనేది తీసేసి ఓన్లీ రైస్ మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. జాలి గిన్నె పెద్దది అని అంటే దాంట్లో వేసేస్తే ఒకేసారి అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో అలా సపరేట్ చేసుకున్న రైస్ని ఫస్ట్ కింద ఒక లేయర్ లాగా వేసేసి కొంచెము మరీ ఎక్కువ కూడా కాదు. అండ్ ఈ మసాలా మనం గ్రేవీ కోసం అయితే ఏదైతే మనం మసాలా చేసామో ఆ మసాలా వేసి కొంచెం కొత్తిమీర అండ్ 1 లేయర్ ఆఫ్ ఫిష్ పెట్టి మళ్ళీ దాని మీద నుంచి ఇంకొక లేయర్, మేము ఒక 2 layers వేసామా 3 layers వేసాము అనుకుంటా. సో అలా లేయర్ బై లేయర్ మసాలా వేసేసి అండ్ ద గ్రేవీ అనేది కూడా పెట్టేసుకొని మంచిగా కొంచెం నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. బట్ ఐ థింక్ ఫిష్లో నెయ్యి అంత బాగోదు అనుకుంటా, చికెన్లో మటన్లో అయితేనే బాగుంటుంది. అలాగా అంత గ్రేవీని అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రైస్ వేసుకొని దాని మీద నుంచి ఫిష్ పెట్టేసి లాస్ట్లో మళ్ళీ పైన కొంచెం లేయర్స్ బై లేయర్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అనేది టాపింగ్ లాగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దానిపై నుంచి మీకు ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ కొత్తిమీర అండ్ లిటిల్ పుదీనా వేసుకోవచ్చు. ఇంకా మిగతా ఫిష్ అన్నీ కూడా మంచిగా ఒకదాని తర్వాత ఒకటి అలా మరీ దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్స్ ఇస్తూ పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత రైస్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి, లేకపోతే ఫిష్ అనేది బ్రేక్ అవుతుంది. కాబట్టి ఫిష్ బిర్యానీ చేయడం కష్టమేం కాదు, చాలా ఈజీయే. మేము కూడా ఫస్ట్ టైం చేస్తున్నాం, మా అత్త ఫస్ట్ టైం చేసింది. కానీ స్పైస్ లెవెల్ అనేది చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకసారి గ్రేవీలో నుంచి అది రైస్లోకి మింగిల్ అయినప్పుడు స్పైస్ అనేది తక్కువ అయిపోతుంది అండ్ సాల్ట్ కూడా టేస్ట్ అనేది తగ్గిపోతుంది. సో సాల్ట్ అండ్ స్పైస్ ప్లేస్ అ మేజర్ రోల్, ఎందుకంటే అది కొంచెం మిస్బ్యాలెన్స్ అయిందంటే టేస్ట్ అంత ఉండదు. ఎందుకు ఫిష్ కాబట్టి ఇంకా కొంచెం చప్పబడే ఛాన్సెస్ ఉంది. సో అలా మొత్తం అంత లేయర్స్ వేసేసిన తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫుడ్ కలర్ వేసేసి మూత పెట్టేసి దమ్ చేసేసుకొని సిమ్లో ఒక 10 to 15 minutes అలా మంచిగా దమ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే ఫిష్ బిర్యానీ రెడీ. సో లాగిన్ చేయడానికి అయితే ఫస్ట్ తీసుకోవాలి కదా, దాంట్లో జాగ్రత్తగా మా బాబాయ్ తోటి తీపిచ్చింది. సో ఇలా జాగ్రత్తగా ఫిషెస్ని ఒకదాని పక్కన ఒకటి అలా అనుకుంటే మనకి ముక్క అనేది ఇరగకుండా
చాలా డెలికేట్గా ఉంటాయి ఫస్టే ఫిష్ పీసెస్ కాబట్టి అలా జాగ్రత్తగా కింద నుంచి అన్నీ కొంచెం పైకి తీసుకొని ఫస్ట్ పైన ఒక సైడ్కి పీసెస్ అనేది పెట్టేసుకొని మెల్లిగా వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కుమ్మేయడమే. అండ్ లిటరలీ చెప్తున్నా, దిస్ ఫిష్ బిర్యానీ ఈస్ టేస్టింగ్ సో స్పైసీ అండ్ సూపర్. దీంతో పాటు పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కొంచెం కొబ్బరి వేసి ఒక చట్నీ లాగా గ్రైండ్ చేసుకుంటే గ్రీన్ చట్నీ, అది దీంతో పాటు బాగుంటుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా నేనైతే లాగిన్ చేసేస్తున్నాను ఫిష్ బిర్యానీ స్పైసీగా. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ దిస్ ఈజ్ ద టోటల్ రెసిపీ ఆఫ్ ఫిష్ బిర్యానీ విత్ కింగ్ ఫిష్. బాయ్.